తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో మహానాడు నిర్వహిస్తున్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు మహానాడు ప్రాంగణంలో సమావేశమయ్యారు. కడప మహానాడును తలదన్నే విధంగా నెల్లూరు మహానాడు నిర్వహణకు ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేస్తామంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. మహానాడు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 3 రోజుల పాటు నెల్లూరు ఆతిథ్యం ఇవ్వడంతో ఇక్కడికి ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి కమిటీని అయితే ఇక్కడ సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మంత్రి వాసంశెట్టి సుభాష్ మన ముందున్నారు. వీరు పారిశుద్ధ్యం దానికి సంబంధించినటువంటి పరిశుభ్రతకు సంబంధించినటువంటి విభాగాన్ని ఈయన చూసినటువంటి పరిస్థితి. సార్, ఈరోజు చెప్పండి, ఈరోజు మహానాడుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యత అంటే అందరిది ఉండేటువంటి బాధ్యత, మీదైతే మాత్రం మరీ కీలకమైనటువంటి బాధ్యత ఉంటుంది. దీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు చక్కగా నిర్వర్తిస్తేనే అంతా కూడా సక్సెస్ అయిన పరిస్థితి ఉంటుంది. ఈ బాధ్యత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు మహానాడుకు సంబంధించి? మనం చూస్తూ ఉన్నాం, మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన తర్వాత కడపలో జరిగిన 2025 కడపలో జరిగిన మహానాడు ఎవరు ఊహించని రీతిలో నువ్వా నేనా అన్నట్టు ప్రజలందరూ హాజరవటం, ఆ రోజు కొన్ని ఈ పరిశుభ్రత కమిటీ అలాగే సుందరీకరణ పరిశుభ్రత కమిటీ ఏదైతే కన్వీనర్ ఇచ్చారో అది ఆ బాధ్యత కొన్ని లోపాలు ఉండటం జరిగింది. ఏదైతే పారిశుద్ధ కమిటీ డ్రెస్ కోడ్ వేయకపోవటం కానీ, మొబైల్ వాష్రూమ్స్ సరిపోవటం కానీ, అలా చిన్న ఉన్నాయి. అవన్నీ అధిగమించి ఈరోజు సుమారు 19 కమిటీలతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి అంటే కడప కన్నా తలదన్నే విధంగా నువ్వా నేనా అన్న రీతిలో ప్రజలు ఇక్కడ హాజరవ్వబోతారు తెలుగుదేశం కార్యకర్తలు. అయితే సంవత్సరానికి ఒకసారి తెలుగువారికి సంక్రాంతి వస్తే ఎంత సందడిగా ఉంటుందో, ఎంత ఆనందంగా గడుపుతారో, అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహానాడు ఏదైతే ఉందో అది ఆ మహానాడు తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఉత్సాహంగా పండగ వాతావరణంలో 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఆ రోజు వాతావరణం కూడా లాస్ట్ రోజు బహిరంగ సభకి ఆటంకం కలగొచ్చేమో, వాతావరణం వర్షం రావచ్చేమో అన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో జరపండి అని మరి జరపాలి మనం అని లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు వరుణ దేవుడు కూడా ఆశీర్వదించి మరి ఏ ఆటంకం లేకుండా చేయటం, నువ్వా నేనా అన్న రైతులు లక్షల మంది హాజరవటం మరి ఈ నూతన ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. సార్, ఈరోజు మహానాడు మీరు కడప మహానాడును చూశారు, అనేక రకమైన కమిటీలు కూడా ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు నెల్లూరుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడుని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరులో గడపలో జరిగినటువంటి లోపాలను ఏ రకంగా సర్దిద్దబోతున్నారు, ఇక్కడ ఏ రకమైనటువంటి పారిశుధ్యాన్ని కానీ సుందరీకరణ కానీ ఏ రకంగా మెరుగుపరచబోతుంది మీ తరపున ఉన్నటువంటి కమిటీ మీరు కనుగొన్నటువంటి? అయితే ఎక్కడికక్కడ బ్లాక్స్ కింద మొన్న 5 బ్లాక్స్ అన్నీ పెట్టాం. ఈసారి బ్లాక్స్ పెంచాలి, ఎందుకంటే నెల్లూరులో కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజే ఇంచుమించు మినీ మహానాడులో జనం అందరూ కూడా హాజరైంది. పిలుపులు లేకపోయినప్పటికీ మన పార్టీ మన వ్యవహారం అని చాలామంది ఇక్కడికి రావడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా. అలాగే ఈ కమిటీలో ముఖ్యంగా డ్రెస్ కోడ్ కార్మికులకి ఇవ్వడం కానీ, అలాగే ఈ మొబైల్ వాష్రూమ్స్ పెంచడం కానీ, అదేవిధంగా ఈ బ్లాక్స్ పెంచడం, అదేవిధంగా హ్యాండ్ బేసిన్స్ అయ్యి పెంచడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ కూడా మొబైల్ వాష్రూమ్స్ పెంచడం, కంటైనర్ వాష్రూమ్స్ పెంచడం, ఎక్కడికక్కడ కమిటీ వేసి మళ్ళీ సెపరేట్ కమిటీ, మా దాంట్లో కమిటీ 12 మంది ఉన్నారు. పట్టాభిరామ్ గారు కూడా అత్యంత కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఆయన స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా లాస్ట్ కమిటీలో ఆయన కో కన్వీనర్గా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గత జరిగిన లోపాలన్నీ కూడా అధిగమించి ఈసారి ఈ కమిటీ అందరం కూడా ఓ సైనికుల్లా పనిచేసి ఎక్కడ ఏ లోపం జరగకుండా చంద్రబాబు నాయుడు గారి చేత శభాష్ అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఇది కత్తి మీద సాము లాంటిది. సో ఇవన్నిటిని కూడా లోపాలన్నీ సరిదిద్దుకుని ఈసారి ఈ మహానాడిని ఎక్కడా కూడా చిన్న లోపం లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఈ పరిశుభ్రత అలాగే సుందరీకరణ కమిటీ మళ్ళీ మీటింగ్ ఇంకొక 1 అవర్లో వేసుకుని కమిషనర్స్ని మొత్తం అందరినీ కూడా హాజరుపరిచి ఒకసారి సైట్ అంతా విజిట్ చేయడం జరుగుతుంది. ఏదైతే కడప మహానాడుని తలదన్నే విధంగా కూడా ఖచ్చితమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తాం. కడపలో జరిగినటువంటి చిన్న పొరపాట్లన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా పనిచేసి నెల్లూరు మహానాడుని విజయవంతం చేస్తామంటూ కూడా వాసంశెట్టి సుభాష్ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుండి.